అమ్మాయి ప్యాంట్ వేసుకొచ్చాడు. పొద్దున్న 7ంటికి షూటింగ్ అన్నారు, లొకేషన్ కి వచ్చా ఇప్పుడు దాకా ఒక్కళ్ళు రాలేదు. హీరో వచ్చాడు ఫస్ట్, వాళ్ళు రావాలి కదా. హీరో వచ్చినా రాపోయినా పర్లేదు, ముందు అసిస్టెంట్ వచ్చాడు కదా, దానికోసం రావాలి కదా. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? సరే ఫోన్ చేసి పిలిపి. ఎవరు, స్వాతినా రమ్యనా? నువ్వు ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నారా, ఎక్కువ చేస్తే తీసేస్తా అని చెప్తున్నా. నన్ను తీసేస్తావా? నీ దగ్గర 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా, నువ్వు చేసే అన్ని పనులు నాకు తెలుసు. న్యూస్ ఛానల్కి వెళ్ళమంటావా? వచ్చిరా బాబు రే. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? న్యూస్ ఛానల్కి వెళ్తావు. అరే ఇస్తాలేరా ఏదో ఒకటి అడుగుతా. పెద్ద న్యూస్ ఛానల్ ఫస్ట్ ఫోన్ చేస్తా, డైరెక్షన్ వాళ్ళ పిల్లలు. హలో అసిస్టెంట్ డైరెక్టర్. సారీ సార్. ఏవయ్యా ఏంటయ్యా లేటు? అంటే మీరు నైట్ టైం బయటకి లేట్గా వస్తారని చెప్పి ఉద్దేశం నేను లేట్గా వచ్చాను సార్. డైరెక్ట్ గారు వస్తున్నారు, ఇలా మీరు స్క్రిప్ట్ చూడమని చెప్పారు సార్. ఇదేంటే చల్లగుంది. ఫ్రిడ్జ్ లో పెట్టాను సార్ స్క్రిప్ట్ పేపర్స్. దేనికి? అంటే స్క్రిప్ట్ ఫ్రెష్ గా ఉండాలి కదా. ఏంటి అన్ని గీతలు మలుపులు ఇన్ని రాశారు, ఎక్కడ పెట్టారు? కథలో మలుపు అడిగారు కదా సార్ మీరే. ఇదేంటే చేంజ్ పెట్టారు? కథలో చేంజ్ గా అడిగారు కదా సార్ కొంచెం. సరే గాని సినిమా పేరేం పెట్టారు? ఎర్రి మేక. ఏంటిది? గోట్ ఎర్రి మేక. కరెక్ట్. టైటిల్ మార్చొచ్చు కదా. టైటిల్ ఆడి ఫస్ట్ ఒకటి అనుకున్నాం సార్, అది కరెక్ట్ సెట్ అయిపోతుందని చెప్పి వాళ్ళు ఎర్రి మేకని పెట్టారు సార్. ఇప్పుడు ఎర్రి అనేది ఎవరికి తెలియదు ట్విస్ట్. అందులో పార్ట్ 1 పార్ట్ 2 ఉంది సార్ మనకి సినిమా. పార్ట్ 1 పార్ట్ 2 కూడా. ఫస్ట్ పార్ట్ 2 చేస్తున్నాం. ఇది హిట్ అయింది అనుకోండి సార్, 1 చేస్తాం. ఫ్లాప్ అయింది 2తో ఆపేస్తాం. నువ్వు డైరెక్టర్ డైరెక్టర్ గారు రండి. ఆయన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కూడా సార్. సినిమా బాగా రావాలి సార్. నీకు ముందే ఎలా ఉన్నావు, తీసాకేమవుతావు? కాదు మొత్తం ఏదో ఆస్తి తీసుకొని సినిమా తీస్తున్నట్టు అలాగే. అవును సార్, ఉన్న కొబ్బరి తోటలు, చెరువులు, ఇరువులు, పొలాలు, గిలాలు అన్ని అమ్ముకున్నాను సార్. ప్రతి రూపాయి కూడా అతుందే సార్. సినిమా బాగా రావాలి సార్. బాగా వస్తుందండి. మీరు బాగా చేయాలి సార్. చేస్తామండి, చేద్దాం. బాగా చేస్తారే, మన కష్టాలన్నీ తీరిపోతాయి. చేస్తారమ్మా, రాసి పెట్టుకో సుధీర్, రాసి పెట్టుకో. సూపర్ హిట్. ఫస్ట్ సీన్ ఏంటి చెప్పండి సార్. ఫస్ట్ ఇంట్రడక్షన్ సార్, మీరు బాగా రావాలి సార్. బాగా వస్తానండి, నో ప్రాబ్లం. రెడీ, కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. కట్ సార్. టేక్ 15. కట్ సార్. దండం పెడతా సార్, కొంచెం బాగా చేయండి సార్. టేక్ 40. యాక్షన్. కట్ సార్. బాగా చేయండి సార్. బాగా చేయలేదు చెప్పచ్చు కదా. పొలాలు అమ్ముకున్నాను సార్. పాపం సార్, మొత్తం ఆస్తులు అనుకుని సినిమా తీస్తున్నారు సార్. బాగా చేయండి సార్. ఏమయ్యా ఇటు రావయ్యా. చెప్పండి సార్. పరిగెత్తడం ఇంకంత మించి ఏం చేస్తాను ఎవడన్నా? సార్ ఓ పని చేద్దాం సార్, ఈ రన్నింగ్ అలసిపోయారు కదా, వేరే సీన్ చేద్దాం. హీరోని పిలిపించి హీరోని ప్రపోజ్ సీన్ పెడదాం సార్. ఇది బాగా చేయమనండి ఆయన్ని. ఇది ఖచ్చితంగా బానే చేస్తారు, టెన్షన్ పడకండి. హీరోని పిలండి. ఏంటి సీన్ ఏంటి? మీరు ప్రపోజ్ చేయండి సార్. ఓకే డన్, రెడీ. రెడీ సార్. కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. నువ్వు నాకు చాలా కట్ సార్. ఏం కావాలి సార్? సార్ అగ్గిపెట్టండి సార్. ఆగండి, మీకు ఏం కావాలి చెప్పండి సార్. ఏం రావట్లేదు నా దగ్గర నుంచి. ఎక్స్ప్రెషన్ సార్, ఎక్స్ప్రెషన్ సార్. సార్ ముగ్గురు జీవితాలు సార్. ఎరగొట్ట ఎప్పుడు ఎరగొడతా చూడండి, ఇప్పుడు చూడండి. కమ్ ఆన్, ఎర్రి మేక. కెమెరా సార్. రోలింగ్ సార్, యాక్షన్. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. మనకు అవదమ్మా. సీన్ బాగా చచ్చిపోతారు సార్. ఆయన పర్ఫార్మెన్స్ చచ్చిపోతున్నాను సార్. ఏం మాట్లాడతారు సార్? 5 కోట్లు పెట్టి సినిమా తీస్తుంటే ఆమె యాక్ట్ చేయలేరు మీరు. ఏమా హీరోయిన్ ప్రపోజ్ చేయాలి, ఎంతకన్నా యాక్టింగ్ ఏమని చేస్తావే చెప్పు. ఆర్టిఫిషియల్ వచ్చేస్తుంది సార్ బయటికి. నేచురల్ గా రావాలి అంతేనా? అంతే సార్. ఓకే డన్. ఇప్పుడు వస్తారు నేచురల్ గా. ఇది అంతగా వేరే సీన్ డాన్స్ చేద్దాం సార్. డాన్స్ మామూలుగా ఉంటుంది సార్, చూడండి మీరు డాన్స్ చూడండి కావాలంటే. రెడీ, మ్యూజిక్ పెట్టమనండి సార్. కెమెరా మ్యూజిక్.
సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, నేను చేస్తాను. అలా కత్తేదిరా ఆ డైలాగ్ ఒకటి చెప్పించండి. ఏ డైలాగ్ చెప్పండి ఇప్పుడు చేస్తాను. ప్రపోజ్ చేయండి సార్ బాగా. ప్రపోజ్ చేయాలి. ఓకే రెడీ. యాక్షన్. ఐ లవ్ యూ. మీరు చేయరు సార్. ఏం చేస్తున్నాడు? సార్ కుట్లు తెప్పించుకున్నాడు సార్. కుట్లు తెప్పుకోవడం ఏంటండి బాబు? మీరు చేయరా సార్? నువ్వేదో చేయరా అవతారు చచ్చిపోయాడు బాబు చేస్తున్నారా? ఏ ఫైటర్ ఫైట్ సీనా? బాగా చేయండి సార్ ఒక్కటి. యాక్షన్. కట్ సార్. ఈయన ఎక్కడ చేయాల్సిన సౌండ్లు యాక్షన్ లో చేస్తున్నాడు. పాయిజన్ సార్ అది. ఏం కావాలి సార్? చచ్చిపోతాం. చచ్చిపోతారు సార్. ఆగండి సార్. చేయమన్నయ్య. సార్ కొంచెం బాగా చేయండి సార్ మీరు. మీరు కాదు, ఇగో నేను తాగుతా. ఇప్పుడు ఎరగదు. హీరో చచ్చిపోయే సీన్ ఉంది కదా, ఇగో నేను ఒరిజినల్ గా తాగి చేస్తాను. చూడండి సార్, ఒరిజినల్ విషయం ఇచ్చినా సరిగ్గా చేయట్లేదు సార్. నిజంగా చచ్చిపోయాడు సార్ ఆడు. సార్ లక్ష్మి కాల్ చేస్తుంది. ఎవరు? లక్ష్మి. వీడితో సినిమా స్టార్ట్ చేసి మనం ఎర్రి మేకలు అయ్యాం. పదరా. రండి సార్. ఏ ఎర్రి మేక నీకు అవకాశం ఇస్తాను, నేను చూస్తారా? ఎర్రి మేక నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని, చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది. నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలైంది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. ఏమో ఏంటి నేను పెద్ద ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నా. ఇప్పుడు దాకా ఉమ్ముదాం అనుకున్నారు, ఇప్పుడు ఉమ్మేస్తారు. నేను ఆర్టిస్ట్ అయితే ఏమవుతుంది? మొత్తం అల్లకల్లలో అవుతుంది. ఇంటిని చెప్పు తల్లి. నన్ను బయట అందరూ మరో శ్రీదేవి వచ్చిందంటున్నారు. శ్రీదేవి అంటున్నారు. దట్టానండి ప్రేమ దొరికిందంటున్నారు. అరుంధతి సినిమాలో అనుష్క కాకుండా నేను చేస్తే ఏమైతుంది? ఆ పశుపతి అక్కడే ఉంటాడు, సమాధి బద్దలు కొట్టుకొని రాడు. ఏ అంటే వాడికి కూడా మన జాతి కావాలి కదా. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు చెప్పు. నేను పెళ్లి చేసుకోవాలంటే మా పెద్దన్నకు పెళ్లి అవ్వాలి కదే. మా ఇంట్లో మా అక్క ఉంది, మీ అన్నయ్యని తీసుకురా, పెళ్లి చేసేద్దాం, సెట్ అయిపోద్ది. బాయ్, ఇంటికి వచ్చి ఏదో చేద్దాం. నాన్న అమ్మా మీకు విషయం చెప్పాలమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మంచిదే కదా నాన్న, చేసుకో. పెద్దోడికి పెళ్లి అయితేనే కదా అమ్మా నేను చేసుకోవాల్సింది. మరేముంది చెప్పే వెళ్ళు. అమ్మో అన్నంటే నా భయం, నేను చెప్పను, నువ్వే వెళ్ళి చెప్పు. ఒరే పెద్దోడా, ఎందుకు పిలిచారో చెప్పండి. చిన్నోడు ఏదో మాట్లాడుతా అన్నాడు. మాట్లాడరా అన్నా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్న. ఆడదాని ఎక్కడ పడ్డానికి సిగ్గు ఎదురా. అరే ఒకటి గుర్తుపెట్టుకో, మగాడు సూర్యుడు లాంటోడు, ఆడవాళ్ళు సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు. వాళ్ళు ఎంత తిరిగినా చివరికి మన చుట్టూనే తిరగాలి. అన్నా చెప్పరా. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడానికి ఓకే అన్న, కాకపోతే ఒక కండిషన్. ఏంటి? పెద్దోడివి నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి కదా అని. అయినా నీకు పెళ్లికి తొందర వచ్చిందిరా. తొందర ఏం వచ్చిందా? ఒక్కసారి చూడన్నా, చందమా వచ్చింది. కొన్నాళ్ళు అయితే రింగ్ రోడ్డు పడింది ఇక్కడ. సరే తమ్ముడుగా నువ్వు ముచ్చపడుతున్నావు కాబట్టి వాళ్ళ అక్కని నేను చేసుకోవాలి, అంతేగా? అంతే అన్న. అరే మర్యాదలకు అస్సలు లోటు రాకు. అయ్యే అసలు లోటు రావా. అదండి వారి ఇంటికి వెళ్తాం. ఈ ఊరేనా? ఈ ఊరు. ఈ ఊరు వచ్చినప్పుడు అడ్రస్ ఏంటో కనుక్కోండిరా. సారీ అన్న, అడ్రస్ కొనుక్కున్నా అన్న. ఇక్కడే ఉన్నా, అడ్రస్ కొనుక్కుని వస్తాం. హలో ఎక్స్క్యూజ్ మీ. దూరం దూరం దూరంగా. నీ మొహం చూస్తే నేను అనాలి దూరం దూరం. పువ్వేంటి అక్కడెట్టు? నేను అందరి కంటెస్టెంట్ లా కాదు, నేను మా టీం లీడర్ ని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటా. మరి పువ్వెట్టావేంటి? మా టీం లీడర్ పువ్వే కదా. నా దగ్గరికి వచ్చే అర్హత నీకు లేదు. గెట్ అవుట్. లేడీస్ యాక్టింగ్ ఒకసారి అసలు ఆడవాళ్ళంటే ఎలర్జీ, గజ్జి, దురద అన్ని. తమ్ముడు నువ్వు యాక్టింగ్ వల్ల ఇరగదీస్తున్నావు తెలుసా. నన్ను పట్టుకొని గెట్ అవుట్ అంటావా? అంటావా నిన్ను? నీ పని ఇలా కాదురా. ఏం చేసి సౌండ్ వచ్చింది? మొహం ఏంటి ఎర్రగైపోయింది? ఏదన్నా ఒక ముసు కొట్టేదిరా, ఒక ముసు
కొట్టేదిరా ఆడదాని చేతులు తన్నుంది ఏడుతున్నావా వెళ్ళగా. ఆగు 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 బస్ స్టాప్లో అందరూ చూసారు ఎవరు చూడలేదు చూడన్నా ఎవ్వరు చూడలేదు మన నలుగురికి తెలుసు ఎవరికి చెప్పం కళ్ళు తెచ్చుకో ముందు. ఏ మీ అన్న అక్క కొట్టిననుకోవాయి, మీ అన్న అక్క కొట్టిననుకోవాయి. అది సెంటర్ పువ్వెత్తు కొట్టేదిరా నీకు ఒక్కడే కొడుకు పెళ్లి చూపులు అయిపోయాక అది ఎవరో కనుక్కొని దాన్ని నేను కొడతా, ఓకేనా? ప్రామిస్. దా లే తుడుచుకో, కళ్ళు తుడుచుకో. వాళ్ళ నాన్న వస్తాడు, నువ్వు ఏడ్చినట్టు తెలియకూడదు, ఓకేనా? ఏమ్మా చెల్లెమ్మా బాగున్నావా? బావగారు బాగున్నారా? అల్లుడు గారు ఎలా ఉన్నారు? అల్లుడు గారు ఏమైంది? అల్లుడు గారు నిన్ను ఎవడేమన్నాడు చెప్పండి, ఒక్కొక్కని వేసేస్తా. ఒక ముష్టిది కట్టేదిరా అన్నయ్య ఏదో కొంచెం బాధలో ఉండి ఏడ్చాడు, నువ్వు ఎవరికి చెప్పకూడదు. అల్లుడు గారు ఈ విషయం మన నలుగురు మధ్యనే ఉంటుంది, నేను ఎవరికి చెప్పను, ఓకేనా? కూర్చోండి. అమ్మా అల్లుడు గారికి కాఫీ తీసుకొని రా. బావగారు కాఫీ అమ్మా. కాఫీ తీసుకు థ్యాంక్ యూ మావి గారు కాఫీ. థ్యాంక్ యూ. బావగారు ఏంటి అలా ఉన్నారు? లేదు ఏం లేదబ్బా. వేడికంటే గుర్తొచ్చింది, అది కోపం కొట్టేదిరా ఎవరు కొట్టారు? ఒక ముష్టిది కొట్టేది మీ ఊరు వస్తారు రోడ్డు మీద. దీనికి అంతటికి ఒకటే పరిష్కారం, పెళ్లి చేసేస్తే ఇవన్నీ సెట్ అయిపోతాయి. పంతులు గారు త్వరగా రండి. ఇవన్నీ కాదు, తాళి కట్టు, సరేనా? నేను చచ్చిపోతాను రా ఒరే ఏం కాదురా, కట్టుకో, తాళి కట్టు. అల్లుడు గారు తాళి కట్టేయండి. బస్ స్టాప్ లో కొట్టితే దాన్ని చెప్పితే తిని పెళ్లి చేసుకుంటా. నేను కొడతారా? అన్నను పట్టుకుని ఎందుకు కొట్టావు నువ్వు? అన్నేం రాందా దున్నా దున్నా నిన్ను కూడా కొడతారా? పోరాయ్. రేపు బుగ్గలేని పెక్క ఏమైందిరా? ఇలాంటి వాళ్ళని మనం పెళ్లి చేసుకొని సుఖపడలేం. పదక్క. దున్నపోతుల్లో పెరిగారు ఆడదాన్ని కొట్టలేకపోయారు, మా కడుపుని చెడబుట్టారు కదరా. పులి పిల్లల్ని కానీ పిల్లి పిల్లలు కన్నది, వేరే వాళ్ళని కన్నాం.